వాసు, ఇదే అమరావతి మ్యూజియం. ఇందులో పెద్ద పెద్ద కత్తులు కట్టాలు ఉంటాయి. ఇక్కడ సరస్వతి గారి ఇల్లు అక్కడ. ఇలా సరాసరి ఎడితే అమరలింగేశ్వర స్వామి గుడి. మనసులో దండం పెట్టుకుని ఎడం వైపుకి తిరిగారు అనుకోండి, వచ్చేసి అందులో ఆఖరిదే సరస్వతమ్మ గారి ఇల్లు. ఇక్కడ సరస్వతి వదులు బాసు, నువ్వే అడుగు. సరస్వతి గారి ఇల్లు ఇదేనా? కాదు, ఇది నా ఇల్లు, అది నా కోడలో. అబ్బో, సరస్వతి ఉందా? ఎందుకుంటది? పొద్దెక్కిందిగా, దేశాటనకు పోయింది. యాడికి? ఎవతో ఫ్రెండ్ వస్తే వైకుంఠపురం గుడికి పోయింది. ఫ్రెండా? అదే, పట్నం డాక్టర్ పిల్ల లేదు, పని పాట లేకుండా. ఇంతకీ మీరెవర్రా? గాలి సీను. అవునే ముసలి, మేకల ఆకులి నోలుతో. సరస్వత? కాదండి. అమరావతి సరస్వత? కాదండి. సరస్వత? కాదండి. సరస్వతి కాదంట మరి? పద్మావతి. సీను, గాలి సీను. పెళ్ళైందా? లేదండి. మరి ఆంజనేయ స్వామి మూకుతున్నా? ఈయనకి మొక్కుంటే తొందరగా పెళ్ళవుతుందని. ఓహో, మనకి కాలేదు. తాగుతూ మాట్లాడవే. ఓకే. గోపి, ఏమైంది? హాయ్. హాయ్. ఇఫ్ యూ డోంట్ మైండ్ లిఫ్ట్ ఇస్తారా? ఆటోమేట్ ఉన్నాడు, ఎవడైనా మీకు లిఫ్ట్ ఇస్తాడు. రండి. థ్యాంక్ యూ. ఆ మాట నేను చెప్పాలి. బ్యాగ్. ప్రియా. పాపి. గోపి, సాఫ్ట్వేర్ ఇంజనీర్. చాలా సాఫ్ట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. మీరు ఎక్కడికి? మీరెక్కడికి? హైదరాబాద్. నేను కూడా హైదరాబాదే. అదేంటండి, ఇందాక నేను హైదరాబాద్ అంటే మీరు కూడా హైదరాబాద్ అన్నారు. మీరు ఢిల్లీ అనుంటే నేను ఢిల్లీ అనేదాన్ని. అదేంటి? ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కాబట్టి. మీకు మీ అమ్మ నాన్న లేరా? ఉన్నారు, వాళ్ళ నుంచే పారిపోయి వస్తున్నాను. అదేంటి? రేపు నా పెళ్ళి. మీకు కూడానా? అంటే మీకు కూడానా? మీకా అని పోయి. అంటే నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు. ఏ, ఎందుకు? మీరు ఎవరైనా ప్రేమించారా? లేదు. మరి నేను డిఎస్పీ డాక్టర్ని. ఐజీ కొడుకు నన్ను చూసి లవ్ చేశాడట, అందుకని మా నాన్న ఫోర్స్తో పెళ్లి చేస్తున్నాడు. ఐజీ కొడుకు బాగుంటాడా? నేను అప్సరసనని అనుకోవడం లేదు, కానీ యావరేజ్గా అయినా ఉంటాను కదా. యావరేజా? నిజంగా మీరు అప్సరసనండి. థ్యాంక్స్. ఐజీ కొడుకు అస్సలు బాగోడు. బాగోడు అంటే కనీసం నాలా కూడా ఉండడా? మీలా ఉండుంటే ఎగిరి గంతేసి మరీ పెళ్లి చేసుకునేదాన్ని. థ్యాంక్స్ అండి. నేను చేసింది రైటా రాంగా? 100% రైట్ అండి. జీవితంలో ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వచ్చు, కానీ మొగుడు పిల్లల విషయంలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకూడదు. మీరు వెళ్ళి కూర్చోండి, వస్తాను. థ్యాంక్స్ అండి. హలో. హాయ్ గోపి. నేను మళ్ళీ చేస్తాను. నా ఫ్రెండ్ అండి. ఐ సీ. మగ ఫ్రెండేనండి. నేను అడగలేదే. ఎందుకో నాకే చెప్పాలనిపించింది. అవురా గోపి, నువ్వెంతటి పాపి. ఏంటలా చూస్తున్నారు? మీరు శారీలో చాలా బాగుంటారండి. ఓ థ్యాంక్స్. మీరు మిన్ని వేసుకుంటే ఇంకా బాగుంటారండి. కారాపండి. సారీ అండి, యాక్చువల్లీ మీరు శారీలు చాలా బాగుంటారండి. స్టాప్ ద కార్. సారీ ప్రియా. ఐ సెడ్ స్టాప్ ద కార్.
సారీ ప్రియా, నిజంగా మీరు ఇంత సీరియస్గా తీసుకుంటా అనుకోలేదు. ప్రియా ప్రియా ప్లీజ్, ప్రియా ప్లీజ్, నిజంగా మీ శారీలోనే చాలా బాగున్నారు. ప్రియా ప్లీజ్ నమ్మ ప్రియా. ప్రియా ఓ షిట్. ప్రియా 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 ఆకలిస్తే అన్నం పెడతా, అలిసి వస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా. ఛే! ఏయ్, ఆగాగు. ఎక్కడికి ఊపుకుండా వెళ్ళిపోతున్నావు? లోపలికి ఆల్రెడీ వెయిటింగ్ ఇక్కడ. వెళ్ళి క్యూలో నిలబడు. అలాగే. రేయ్ ఆపండ్రా. పానకంలో పుడకల్లాగా ఈ వాయింపు ఎవరు? మేం బయట మ్యూజిక్ వాయిస్తుంటే లోపల రికార్డింగ్ జరుగుతుందని అర్థం. వాయించకుండా కూర్చుంటే లోపల ఫ్రీ అని సిగ్నల్. నోరు ముయ్యండి. అదేం కాదు, నాకు సంగీతం అంటే ప్రాణం. ఖాళీగా ఉన్నప్పుడు నేర్చుకుందామని. మళ్ళీ ఎప్పుడు రమ్మంటావు? ఇప్పుడు చెరుకు తోట కొట్టగానే వచ్చేసావు కదా, ఈసారి అరటి తోట కొట్టంగానే వచ్చి. అలాగే, బాయ్ బాయ్. హాయ్ మల్లీశ్వరి. హాయ్. పద పద. ఏంటా జోరు? వెయిటింగ్ లిస్ట్ లో నెక్స్ట్ నేనే కదా. నీరసంగా ఉంది, రెస్ట్ తీసుకోవాలి. రేపురా. అబ్బా అలానకే బాబు, నీ కోసం 18 కిలోమీటర్ల దూరం నుంచి సైకిల్ తొక్కుంటూ మరీ వచ్చాను. నీకు కావాలంటే మన సూర్యగడ హోటల్ గారి నుంచి బూస్ట్ అట్టుకొచ్చి ఇచ్చేస్తానే. బూస్ట్ వద్దు, హార్లిక్స్ వద్దా? ముందు ఎవడొచ్చాడన్నది కాదు ముఖ్యం, ఎవడు లోపలికి వెళ్ళాడన్నది ముఖ్యం. హాయ్ కమాండ్ డార్లింగ్. సుబ్రహ్మణ్యం. అయ్య బాబోయ్, అదేంటి మళ్ళీ ఆడి పిలుతున్నా? ఆడంటే నాకు చాలా ఇష్టం. నిన్నే సుబ్రహ్మణ్యం. ఆడు పిలుస్తుంది, పలకవా? పలికితే రమ్మంటది. రమ్మంటే వెళ్ళు. ఎక్కడికి? ఏజ్ దగ్గరగా. అది చాలా బ్యాడ్ లేడీ, వెళ్ళకూడదు. ఏంటమ్మా బెట్టు, పిలుస్తుంటే రావే. నేను రాను. పోనీ నేనే వస్తాను. వద్దు. ప్యాంట్ వచ్చి ఇస్త్రీ పెట్టి మీద పడ్డా, ఇస్త్రీ పెట్టి వచ్చి ప్యాంట్ మీద పడ్డా, ప్యాంట్ గా బొక్క. పదరా, మన ప్యాంట్ సింపిల్ ఉంది. నువ్వు ఆ సినిమాలో ఐశ్వర్యరాయ్ ఉందంటే వెళ్ళాను, తీరా అక్కడ కల్పనరాయ్ ఉంది. పక్కన ఉంటే కంకర్రాయ్ ఇచ్చుకోలేదు. నీ మన స్వాచ్చుడు, మాట అంటే మాట, టైం అంటే టైం. నమస్కారం అండి. ఈ కాలనీలో సింగిల్ రూమ్ ఏమన్నా అద్దెకు దొరుకుతుందా? ఖాళీ లేవు గానీ ఏం చేస్తుంటావు? నేను కథలు రాసి సినిమాలకి టీవీలకి అమ్ముతుంటానండి. ఇప్పుడు దాకా ఎన్ని అమ్మావో? ఖర్చులకు డబ్బులు లేక వాచి ఉంగరం అమ్మేశానండి. ఏంటయ్యా విజయ్ కూడా వచ్చేసావంటే? అది కాదండి, చాలా పెద్ద పొరపాటు జరిగిపోయింది. షేవ్ చేసుకున్న రాజు బాత్రూమ్ లో మర్చిపోయాను. కొంప ముంచేసావు కదయ్యా మగడ. కాళ్ళు కొడుకోవడానికి బాత్రూమ్ కి వెళ్ళింది, రేజర్ చూసేసే ఉంటది. ఇప్పుడు ఏం చేయాలి? నాకు కూడా ఏం తోచడం లేదండి. నా ప్యాంట్ లోపల కట్టరా లేదండి. అంత గట్టిగా అరవాలా? పిల్లని ఒక రాజుగాడు ఎప్పుడు ఏడు ఏమ్మా, వాళ్ళ ఫ్యామిలీ ఎంత హ్యాపీగా ఉందో చూడు. నార్మల్ ఆ ముక్క ఎక్కడైంది చెప్పడం. ఎందుకంటే నా ప్యాంట్ లో కట్టరా లేకపోతే వీళ్ళ ఇంట్లో ఉంటదా? చాలా అక్కడ ఉంటుంది. అవునండి, ఇందాకే ఉతికి ఆరేసానండి. కలర్ బ్లూ అండి. అది రూమ్ లో ఆరేసానా, తేకి మీద ఆరేసానా అనేది మాత్రం గుర్తు రావడం లేదండి. ఇప్పుడు నేను ఏం చేయాలి? పిల్లని ఒక రాజు పురుగుల మందు పట్టారా, పెరుగులో కలుపు తాగేద్దాం. మధ్యలో ఏడేందుకు, నువ్వు తాగొచ్చు కదా. 5 రూపాయలు ఇస్తే అద్భుతమైన ఐడియా ఇస్తాను. కర్మ. చెప్పు. నోరు మూసుకుని నన్ను ఫాలో మీ. మీరా ఎందుకు అలా అరుస్తున్నారు? చూస్తావే చెప్పరా. నువ్వు అరిచావు కదా, నువ్వు చెప్పు. కళ్ళు అప్పగించుకుని అలా చూస్తావంటే బాత్రూమ్ లేదో రేజర్ మర్చిపోయినట్లుగా. ఏమి లేదమ్మా, ఆడపిల్ల ఒంటరిగా ఉంటున్నావు కదా, ఏమైనా కావాలేమో అని. సదుపాయాలు అవి సరిగ్గా ఉన్నాయా లేదా, ఏమైనా ఇంటికి రిపేర్లు ఉన్నాయా అని ఇంటి ఓనర్ గారు శేఖరం గారు కనుక్కోమంటేని. అన్ని బాగానే ఉన్నాయి, టైం వేస్ట్ చేయకుండా వెళ్ళండి. కొంప మునిగిపోతుంది. ఆగమ్మా, నీతో మాట్లాడే పనుందమ్మా. ఏంటయ్యా మీ గోల? ఆపుతారా మెడపట్టుకండి? చూస్తావే, నేను వెళ్ళి బాత్రూమ్ తనిఖీ చేసేస్తాను. నువ్వు అమ్మాయికి మ్యాటర్ చెప్పే. మ్యాటరా? మ్యాటర్ ఏంటయ్యా? మ్యాటర్ అంటేనమ్మా, ఆ మ్యాటరే
శ్రీకృష్ణుడు అర్జునుడు అక్కడికే గీతోపదేశం చేశాడు కదా, మన ప్రశ్న పత్రాలు లీక్ అయిపోయినట్టు ఈ టోటల్ మ్యాటర్ వరల్డ్కి ఎలా లీక్ అయిపోయిందా అని ఈ ఎదవ అడుగుతున్నాడమ్మా. నా ఫ్రెండ్ పిల్ల సుబ్బారావు పెద్ద ఫైనాన్సర్ అమ్మా. రోడ్డు యాక్సిడెంట్ లో మోహన్ చెక్కుపోయిన ఎంగళరాగాడికి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోమని 40,000 లోన్ ఇచ్చాడమ్మా. తీరా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాక ఆ ఎంగళరాగాడిని పోల్చుకోలేక ఈ పిల్ల సుబ్బారావు గొప్ప ట్రబుల్ అయిపోతున్నాడమ్మా. ఇంతకీ ఎంగళరాగాడు ఎవడో తెలుసమ్మా? ఎదవే. మీ ఇద్దరికి పిచ్చిగాని పట్టిందా? కాస్తలో తప్పిందమ్మా, లేకపోతే అనుకున్నంత జరిగేది. చూడమ్మా, నీకేమైనా సందేహాలున్నా అనుమానాలున్నా మమ్మల్ని అడగండి, మేము మీకు హ్యాపీగా హెల్ప్ చేస్తాం. అమ్మాయి గారు అలసిపోయినట్టున్నారు, పోదాం పదా. మనం అనుకున్న పని అయిపోయింది కదా. ఎవడరా నువ్వు? అడ్రాయిడ్ పడిపోతే మర్చిపోయిన ఎదవలాగా. గుర్తొచ్చింది, థ్యాంక్స్. యాకు స్టమక్ కేకు కడుపు నొప్పమ్మా. ఒక ఐడియా, అమ్మాయి కాలేదు కానీ కట్రాయిడ్ లాగే అడ్డమైన గడ్డి తింటుంటాడమ్మా. ఆ తర్వాత ఇలాగే ట్రబుల్ అయిపోతుంటాడు. లోపల ఏదైనా మాత్రం ఉంటే తెచ్చిపెట్టమ్మా. ఇదిగో. ఎంత గొప్ప మనసమ్మా నీది. నిన్ను చూస్తుంటే పోయిన మా సిస్టర్ గుర్తుకొస్తుంది. గుర్తుకొస్తే గుర్తుకొచ్చింది గానీ ఆవిడకి అసలు విషయం చెప్పేస్తే బెటర్ ఏమో. చిచి, మధ్యలో వీడొకడు. ఆ పిచ్చి ముదరకుండానే మందులు వాడొచ్చుగా ఇతనికి. అబ్బో, చాలా హాస్పిటల్స్ తిప్పామండి. అవునండి, పశువుల హాస్పిటల్ కూడా తిప్పాడండి. అక్కడ మందులు మా బావకు తప్ప నాకు లేవన్నారండి. నువ్వు నోర్మేస్, నువ్వు అన్న అసలు విషయం చెప్పని ఈవేళ అండర్వేర్ రేజర్ కాబట్టి మేనేజ్ చేసావు. రేపు ఇంకోటి అయితే అసలు అనిల్ గేట్ అండి. ఇదిగో బాగానే మేనేజ్ చేసావు.